ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా ఏంటో మీకు తెలుసా? ఆపిల్స్ నీటిలో తేలితే మీకు తెలుసా? ఒక పుచ్చకాయ కోసం మినీ వారే జరిగింది. ఈ విషయం మీకు తెలుసా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాక్ట్స్. తేనె ఎప్పటికీ చెడిపోదు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే తేనెలో నీటి స్థాయి తక్కువ, ఆమ్లత్వం ఎక్కువ ఉండడంతో బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. వైట్ చాక్లెట్ అంటే నిజంగా వైట్ చాక్లెట్ కాదు. మామూలుగా చాక్లెట్ లో కోకో సాలిడ్స్ అనేవి ఉంటాయి, కానీ వైట్ చాక్లెట్ లో కోకో సాలిడ్స్ అనేవి ఉండవు. అందులో షుగర్ అండ్ మిల్క్ అండ్ కోకో బటర్ మాత్రమే ఉంటాయి. అందుకే వైట్ చాక్లెట్ అనేది చాక్లెట్ కాదు. ప్రపంచంలో ఖరీదైన మసాలా గురించి తెలుసుకుందాం. ఆ మసాలా ఏంటంటే సాఫ్రాన్, అంటే కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వుని క్రోకస్ ఫ్లవర్ నుంచి 1 కిలో సేకరించడానికి దాదాపు 10,000కు పైగా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ 1 కిలో సాఫ్రాన్ సేకరించడానికి దాదాపు 150,000 క్రోకస్ ఫ్లవర్స్ అవసరం అవుతాయి. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకే ఇది ప్రపంచంలో అతి ఖరీదైన మసాలా. మన హార్ట్ షేప్ లో ఉండే సీడ్స్ గురించి మీకు తెలుసా? బ్రెజిల్ నట్స్ యొక్క చెట్టు గింజలు మన గుండె ఆకారంలో ఉంటాయి. అవి ఒక్కొక్కటి దాదాపు 20 గ్రాముల వరకు బరువు ఉంటాయి. ప్రపంచంలో అత్యంత దుర్వాసన కలిగిన పండు గురించి మీకు తెలుసా? డూరియన్ అనే పండు ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందింది. కానీ దాని యొక్క దుర్వాసన కారణంగా హోటల్స్ లోను మార్కెట్స్ లోను దాన్ని అయితే బ్యాన్ చేశారు. కానీ కొంతమంది చెప్తున్నది ఏంటంటే దాని ఒక రుచి అనేది చాలా బాగుంటుందని చెప్తున్నారు. మొదట క్యారెట్లు అనేవి పర్పుల్ రంగులో ఉండేవి అనే విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. 16వ శతాబ్దం వరకు క్యారెట్లు అనేవి పర్పుల్ లేదా ఎల్లో రంగులో మాత్రమే ఉండేవి. కానీ ఆరెంజ్ కలర్ క్యారెట్స్ అనేవి ప్రత్యేకంగా నెదర్లాండ్స్ లో పెంచబడ్డాయి. అవే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. యాపిల్స్ నీటిలో ఎందుకు తేలుతాయో ఈరోజు తెలుసుకుందాం. యాపిల్స్ లో 25% ఎయిరే ఉంటుంది, అందువల్ల అవి వాటర్ లో తేలుతాయి. కానీ ఓన్లీ ఇది తేలికతనం అయితే కాదు, ఇది యాపిల్ యొక్క స్ట్రక్చర్ వల్ల అది నీటిలో తేలుతుంది. ఆక్టోపస్ తన యొక్క రంగుని ఆకృతిని మార్చుకోగలదు. ఎందుకో మీకు తెలుసా? ఆక్టోపస్ లో తనకన్నా పెద్ద జీవుల నుంచి తప్పించుకోవడానికి, దాని యొక్క ఆహారాన్ని సేకరించడానికి ఆక్టోపస్ దాని యొక్క ఆకృతిని రంగుని మార్చుకుంటుంది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పుచ్చకాయ వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1899లో పునాన్లో ఈ పుచ్చకాయ కోసం 20 నిమిషాల వార్ జరిగింది. ఈ 20 నిమిషాల వారిలో కొంతమంది మరణాలకు కూడా దారితీసింది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఇంకా మీకోసం మరెన్నో ఫ్యాక్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. దానికి మీరు మాకు చేయాల్సిన విషయం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి గైస్. మా ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.